గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సపోజ్ అలా పెట్టనుకోండి, టుడే వెంట్ టు 2611 వాటర్ తాజ్ హోటల్. ఐ వాస్ థ్రిల్డ్ టు సీ వాట్ హ్యాపెండ్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంటే ఇది అని పెట్టనుకోండి. వోంట్ దట్ కమ్ అక్రాస్ ఇన్ ట్విట్టర్ యాజ్ ఇన్సెన్సిటివ్? అదే ఇప్పుడు ఏంటి మీ లైన్ అట్ ద ఆపర్చునిటీ సీ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెండ్. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఏదో ఒక చోట ఒక దారుణము, ఒక గౌరవము, లేకపోతే ఒక ఎనీ ఇంపార్టెన్స్ జరిగిన చోట పీపుల్ హ్యావ్ ద క్యూరియాసిటీ టు వాచ్ దట్ ప్లేస్. ఇప్పుడు గ్రౌండ్ జీరో దగ్గర మీరు యు ఆర్ పుట్టింగ్ ఎ బ్యారికేడ్ అండ్ లెటింగ్ పీపుల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ హ్యాపెండ్ దేర్. ఏంటి డెత్, ఆస్విచ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగిన మర్డర్స్, వాట్ ఎవర్ హిట్ సెకండ్ వరల్డ్ వార్లో, that's a must and see place for tourists to go there to but see that what is happened. Because of the time that has already passed on by. Whatever time, whenever it is allowed to go there is the time. It's not about the time period. ఇప్పుడు జరుగుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆపరేషన్ అండర్వేలో ఉన్నప్పుడు ఏదో వెళ్తే మీకు బుల్లెట్ తగిలి మీరు చేస్తారు. దాన్ని సేఫ్ ఏరియా అని డిక్లేర్ చేసిన తర్వాత వెళ్ళింది అది. సో మీరు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా వెళ్ళారు, మీ హక్కు అంటారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ వెంట్ బికాజ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నాట్ ఈవెన్ యాజ్ ఎ సిటిజన్, నాట్ ఈవెన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. అలా కాదు, నా దేశంలో ఇలా అయింది, ఇంత పెద్ద తీవ్రవాద దాడి, నేను వెళ్ళి చూస్తాను, కోపం తెచ్చుకుంటా, లేకపోతే వాట్ ఎవర్ ఐ రెస్పాండ్, రియాక్ట్, ఐ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెండ్, ఇవన్నీ లేవు. అది ఆబ్వియస్లీ ఉంటుంది. కోపం కాదు, కోపం దేశం క్వశ్చన్ కాదు. ఐఎమ్ జస్ట్ ఎ ఫిల్మ్ మేకర్. నాకు అంత సీను లేదు, కోపం తెచ్చుకుని నాకు అంత బలం లేదు, ఏమీ లేదు. As a visitor, I got an opportunity to visit a place where something as horrific as that happened. I thought I was very happy to have a first-hand opportunity to see the place. Again, you're saying you're happy to have. Ilage Twitter lo you're misunderstood. You will put this verbatim very innocently, but don't you think you're being misunderstood? And that's what I'm saying. అందుకని చెప్తాను, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ట్విట్టర్లో పెట్టలేదు. ఆ టైంలో నేను ట్విట్టర్లో కూడా లేను అనుకుంటున్నాను. Whatever. అంటే I'm giving an example of how నాకు ఎప్పుడు అనిపించిందంటే ఇదేదో నేను తర్వాత నేను బచ్చన్ గారికి వీళ్ళకి చెప్పాను, నేను ఇలా వెళ్ళాను. దే టోల్డ్ మీ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ బిగ్ అని. అది నేను అసలు చెప్పారు కోసం నేను అనుకోలేదు, అసలు నేను అనుకోలేదు, రితేష్ అనుకోలే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా. సో ఐ వుడ్ సే ఐ మీన్ చాలాసార్లు మీడియాలో కాన్ఫరెన్స్ జరిగింది. నేను గణపతి మీద ట్వీట్స్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు అక్కడ అన్ని చోట్ల జరిగింది. బట్ ఐ థింక్ the 2611 visit definitely I think adi matram I feel media exaggerated far beyond yeah. Recent ga Prabhas Rana interviews to I think one of the national channels ఐదుగురికి ఏం సలహాలు ఇస్తారని అడిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పినప్పుడు ఆయన ట్విట్టర్ మానేయాలని చెప్పారు వాళ్ళు. వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఎవరు చెప్పారు? ప్రభాస్ అండ్ రాణా ఇద్దరు చెప్పారా? ఇద్దరు కలిసి చెప్పారు వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో. ఓకే, వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నోరు ఉంది కాబట్టి ప్రతి నోరు దాని అభిప్రాయం చెప్తుంది. సో నా అభిప్రాయం నేను చెప్పా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఆ అభిప్రాయాలని కలిపి మసాలా బిర్యానీ వండడం మా మీడియా వాళ్ళ వంతు అంతే. రైట్ వర్మ గారు, బట్ మీడియా లేకుండా మీరు బతకలేరు, మీరు లేకుండా మీడియా బోర్ కొట్టేస్తుంది, ఇది వాస్తవం. కనీసం నెల రోజులకు ఒకసారి ఇలా కాంట్రవర్షియల్ ఒక ట్వీట్ పెడుతూ ముఖ్యమంత్రి గారి గ్లామర్ మీద కానీ ప్రధానమంత్రి గారి గ్రామర్ మీద కానీ మీరు అలా వార్తల్లో నలుగుతూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్స్. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. మిగతా హీరోలందరూ వెళ్ళి ఇలాంటి సినిమాల కంటే ఇంతకంటే పెద్ద సినిమాలు అటెంప్ట్ చేయాలని చెప్తున్నారు. ఒకటి వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్ళంతటా వాళ్ళకి హీరోలకు చెప్తున్నాను. హీరోలు ఇనిషియేట్ చేస్తారు కదా. ఎక్కడైనా కూడా మీకు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సల్మాన్ అవ్వచ్చు, షారుఖ్, దే ఆల్ ఇనిషియేట్. ఇప్పుడు సినిమా రావణ్ అనేది షారుఖ్ ఇనిషియేట్ చేసాడు, ఐ వాంట్ మేక్ ఎ బిగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ అని. అలా ప్రతి చోట జరుగుతుంది. మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఆయనకి ట్రాక్ రికార్డ్ అని ఒక ఫిల్మ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ రోజున ఆయన కొడుకు పెద్ద స్టార్ 100%. అది ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు చేస్తారు. బాహుబలి కన్నా బెటర్గా అవుతుందా తక్కువ అవుతుందా అనేది అది తర్వాత విషయం. బట్ మీకు ఇంటెన్షన్ లేకపోతే ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు చేయాలి? అసలు 150th ఇంత చూసాక వై షుడ్ యు రిపీట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పీపుల్ యు షుడ్. చిరంజీవి గారి కెరీర్ ఒక తాజ్మహల్ కావాలి ఇప్పుడు.
నెక్స్ట్ Yeah. అది ఒక ఫ్యాన్గా మీ కోరిక. నా కోరిక. ప్రభాస్ ఏం చేయాలి ఇప్పుడైతే ఇందుకి? బాహుబలి 1 బాహుబలి 2 అయిపోతుంది. అవుతుంది, మనం ఉన్న చోట నుంచి ప్రభాస్ ఆల్సో సి యాజ్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్ తన క్యారెక్టర్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూ 100% హీ విల్ వాంట్ టు ఇంటెన్షనల్లీ వాంట్స్ టు బీ ఇన్ ఫిల్మ్స్ యాజ్ బిగ్ ఆర్ బెటర్ దెన్ బాహుబలి. సో ఇప్పుడు బెంచ్ మార్క్ ఇక్కడ ఉన్నది. ప్రభాస్ మనసులో నా నెక్స్ట్ సినిమా క్యారెక్టరు బాహుబలి కన్నా తక్కువ ఉంటుంది అని అనుకుంటే ఎందుకు ఆనందపడతాడు అసలు? ఎలాగా తక్కువ అంటే అదే నా అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్. బాహుబలి అని పేరు పెట్టడం అమరేంద్ర బాహుబలి టైటిల్ క్యారెక్టర్ తప్ప ప్రభాస్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, అట్లీస్ట్ ద ఫస్ట్ పార్ట్ దట్ వీ సా. హీస్ దేర్ అంతే. నో, ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఇప్పుడు ద ఓవరాల్ క్యారెక్టర్ గ్రాఫ్ యూ హావ్ టు స్టడీ ఆన్ బోత్ పార్ట్స్. Wherever is there, he is extremely effective. He's effective. No, he's very and effective. all the No doubt reviews about that. praised him like anything. బట్ మీకు మామూలుగా ఉండే ట్రెడిషనల్ హీరోల సినిమాలో లో యాంగిల్ కెమెరా పెట్టి అసలు ద వే దే ఇంట్రడ్యూస్ ఎ హీరో అవన్నీ లేకుండా ఇంత స్టోరీ అండ్ ప్రాజెక్ట్ లో లైక్ యూ సెడ్ హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. But that is what I'm saying. That is what the beauty of what the concept oriented. So how does he measure his progress or digress? If today, in future? Yeah, ప్రభాస్ ఒక 6 months బ్యాక్ నేను ఎప్పుడు ప్రభాస్తో కూర్చున్నప్పుడు డూ రిగ్రెట్ ఇంత టైం ఒక్క సినిమాకి ఇవ్వటం ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా నీకు అని అడిగాను. అంటే సార్ ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్ 3 కాదు 6 సంవత్సరాలు ఇప్పుడు అడిగినా ఇస్తానని చెప్పాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ వర్క్డ్. సో అది బికాస్ ద డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ, ఆనెస్టీ రాజమౌళి నుంచి వచ్చిన దానికి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream. సపోజ్ అలా పెట్టనుకోండి, టుడే వెంట్ టు 2611 వాటర్ తాజ్ హోటల్. ఐ వాస్ థ్రిల్డ్ టు సీ వాట్ హ్యాపెండ్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయి ఇది అని పెట్టనుకోండి. వోంట్ దట్ కమ్ అక్రాస్ ఇన్ ట్విట్టర్ యాజ్ ఇన్సెన్సిటివ్? అదే ఇప్పుడు ఏంటి మీ లైన్ అట్ ద ఆపర్చునిటీ టు సీ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెండ్. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఏదో ఒక చోట ఒక దారుణము, ఒక గౌరవము, లేకపోతే ఒక ఎనీ ఇంపార్టెన్స్ జరిగిన చోట పీపుల్ హ్యావ్ ద క్యూరియాసిటీ టు వాచ్ దట్ ప్లేస్. ఇప్పుడు గ్రౌండ్ జీరో దగ్గర మీరు యు ఆర్ పుట్టింగ్ ఎ బ్యారికేడ్ అండ్ లెటింగ్ పీపుల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ హ్యాపెండ్ దేర్. ఏంటి డెత్ ఆస్విచ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగిన మర్డర్స్ వాటెవర్ హిట్ సెకండ్ వరల్డ్ వార్లో, that's a must and see place for tourists to go there to But see that what is happened. because of the time that has already passed on by. Whatever time, whenever it is allowed to go there is the time. It's not about the time period. ఇప్పుడు జరుగుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆపరేషన్ అండర్వేలో ఉన్నప్పుడు ఏదైతే వెళ్తే మీకో బుల్లెట్ తగిలి మీరు చేస్తారు. దాన్ని సేఫ్ ఏరియా అని డిక్లేర్ చేసిన తర్వాత వెళ్ళింది అది. సో మీరు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా వెళ్ళారు, మీ హక్కు అంటారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ వెంట్ బికాస్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. నాట్ ఈవెన్ యాజ్ ఎ సిటిజన్, నాట్ ఈవెన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. అలా కాదు, నా దేశంలో ఇలా అయింది, ఇంత పెద్ద తీవ్రవాద దాడి, నేను వెళ్ళి చూస్తాను, కోపం తెచ్చుకుంటా, లేకపోతే వాట్ ఎవర్ ఐ రెస్పాండ్, రియాక్ట్, ఐ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెండ్, ఇవన్నీ లేవు. అది ఆబ్వియస్లీ ఉంటుంది. కోపం కాదు, కోపం దేశం అది క్వశ్చన్ కాదు. ఐఎమ్ జస్ట్ ఎ ఫిల్మ్ మేకర్. నాకు అంత సీను లేదు, కోపం తెచ్చుకుని నాకు అంత బలం లేదు, ఏమీ లేదు. As a visitor, I got an opportunity to visit a place where something as horrific as that happened. I thought I was very happy to have a first-hand opportunity to see the place. Again, you're saying you're happy to have. Ilage Twitter lo you're misunderstood. You will put this verbatim very innocently, but don't you think you're being misunderstood? And that's what I'm saying. అందుకని చెప్తాను, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ట్విట్టర్లో పెట్టలేదు. ఆ టైంలో నేను ట్విట్టర్లో కూడా లేను అనుకుంటున్నాను. Whatever. అంటే I'm giving an example of how నాకు ఎప్పుడు అనిపించిందంటే ఇదేదో నేను తర్వాత నేను బచ్చన్ గారికి వీళ్ళకి చెప్పాను, నేను ఇలా వెళ్ళాను. దే టోల్డ్ మీ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ బిగ్ అని. అది నేను అసలు చెప్పారు కోసం నేను అనుకోలేదు, అసలు నేను అనుకోలేదు, రితేష్ అనుకోలే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా. సో ఐ వుడ్ సే ఐ మీన్ చాలాసార్లు మీడియాలో కాన్ఫరెన్స్ జరిగింది. నేను గణపతి మీద ట్వీట్స్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు అక్కడ అన్ని చోట్ల జరిగింది. బట్ ఐ థింక్
The 26/11 visit, definitely I think అది మాత్రం I feel media Highly exaggerated far misunderstood beyond. అంటారు. Yeah. రీసెంట్గా ప్రభాస్ రాణా ఇంటర్వ్యూస్తో ఐ థింక్ వన్ ఆఫ్ ద నేషనల్ ఛానల్స్ ఐదుగురికి ఏం సలహాలు ఇస్తారని అడిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పినప్పుడు ఆయన ట్విట్టర్ మానేయాలని చెప్పారు వాళ్ళు. వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఎవరు చెప్పారు? ప్రభాస్ అండ్ రాణా ఇద్దరు చెప్పారా? ఇద్దరు కలిసి చెప్పారు. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో ఓకే. వుడ్ యు లైక్ టు రెస్పాండ్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నోరు ఉంది కాబట్టి ప్రతి నోరు దాని అభిప్రాయం చెప్తుంది. సో నా అభిప్రాయం నేను చెప్పా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఆ అభిప్రాయాలని కలిపి మసాలా బిర్యానీ వండడం మా మీడియా వాళ్ళ వంతు అంతే. రైట్ వర్మ గారు, బట్ మీడియా లేకుండా మీరు బతకలేరు, మీరు లేకుండా మీడియా బోర్ కొట్టేస్తుంది, ఇది వాస్తవం. కనీసం నెల రోజులకు ఒకసారి ఇలా కాంట్రవర్షియల్ ఒక ట్వీట్ పెడుతూ ముఖ్యమంత్రి గారి గ్లామర్ మీద కానీ ప్రధానమంత్రి గారి గ్రామర్ మీద కానీ మీరు అలా వార్తల్లో నలుగుతూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్స్. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe.